రాష్ట్ర సమగ్ర వార్తావాహిని ఏపీటీవీ న్యూస్. ఏపీటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఎల్సీహెచ్ హెలికాప్టర్ల తయారీ ప్రైవేటుకు. కురబలింగమయ్య కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ. అల్లు అర్జున్ ఇంటి వద్ద అభిమానుల సందడి. పవన్ కుమారుడికి ప్రమాదంపై చంద్రబాబు లోకేష్ స్పందన. తమిళనాడు గవర్నర్ రవి తీరును తప్పుపడుతూ 10కి పైగా బిల్లులను ఆమోదిస్తున్నట్లు దేశ సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పిచ్చింది. సుప్రీంకోర్టు తీర్పుపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ స్పందించారు. ఇది చారిత్రాత్మక తీర్పుగా అభివర్ణించారు. ఈ తీర్పు దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు పెద్ద విజయమని అన్నారు. కేవలం ఈ తీర్పు తమిళనాడుకి మాత్రమే పరిమితం కాదన్నారు. అన్ని రాష్ట్రాలకు సంబంధించింది అన్నారు. భారత సైన్యం వైమానిక దళాల కోసం 156 లైట్ కాంబాట్ హెలికాప్టర్లు అందించేందుకు 62,500 కోట్లతో భారీ ఒప్పందం కుదుర్చుకున్న హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అందులో 25,000 కోట్ల విలువైన పనులను అవుట్సోర్సింగ్ ప్రతిపాదికన ప్రైవేట్ రంగ సంస్థలకు అప్పగించనుంది. స్వదేశీ రక్షణ తయారీని ప్రోత్సహించే దిశగా ఈ ఒప్పందం జరిగింది. ఎల్సీహెచ్ ప్రాజెక్టులో ప్రైవేట్ రంగాన్ని పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేసేందుకు హాల్ త్వరలోనే టెండర్లు పిలువనుందని రక్షణ అధికారులు వెల్లడించారు. సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మార్కు శంకర్కు గాయాలయ్యాయి. ఈ ఘటనపై మంత్రి నారా లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సింగపూర్లో ఒక పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో మా అన్న పవన్ కళ్యాణ్ కుమారుడు మార్కు శంకర్కు గాయాలయ్యాయని తెలిసి షాక్కు గురయ్యాను. బాలుడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని ట్వీట్ చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ చదువుతున్న స్కూల్పై అగ్ని ప్రమాద దృశ్యాలు. అగ్ని ప్రమాద ఘటనపై స్పందించిన కేటీఆర్ మార్క్ శంకర్ గాయపడడం బాధాకరమని త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. కేటీఆర్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదంలో గాయపడ్డారు. తాజాగా ఈ ప్రమాదంపై మార్క్ శంకర్ పెదనాన్న మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ఈ మేరకు మీడియాకు హెల్త్ అప్డేట్ ఇచ్చారు. ప్రస్తుతం 8 ఏళ్ల వయసున్న మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, కాళ్లకు స్వల్ప గాయాలయ్యాయని చిరంజీవి పేర్కొన్నారు. ఏఐ అంటే అణువుల ఇంటెలిజెన్స్ అని ఇంటెలిజెన్స్ రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తుంది. అణువుల ఇంటెలిజెన్స్ పక్కకు జరిగితే రాష్ట్రం బాగుంటుందంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోని చాలా ప్రమాదం ఉందని హెచ్సియులో మనమేమో చేసినామని నిన్ననే మళ్ళా సీఎం గారు చెప్పిండ్రు. నాకైతే ఏమనిపిస్తుందంటే, ఇగో ఇది చూస్తుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు. ఏఐ అంటే అనుమూల ఇంటెలిజెన్స్. ఏఐ అంటే అనుమూల ఇంటెలిజెన్స్. ఈ అనుమూల ఇంటెలిజెన్స్ వాడి మా కులగణను తప్పుతో పట్టించి బీసీ కులాలకు అన్యాయం చేసే ప్రయత్నం జరుగుతుంది తప్పితే ఇంకోటి కాదు. కాబట్టి ఈ అనుమూల ఇంటెలిజెన్స్ మొత్తం రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తున్నది. అనుమూల ఇంటెలిజెన్స్ పక్కకు జరిగితే తప్ప రాష్ట్రం బాగుపడే పరిస్థితి కనబడతలేదు. అది కులగణన కావచ్చు, హెచ్సియు కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఏపీలో ప్రజలు పోలీసులు కలిసి చేస్తున్న నేరాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని, లింగమయ్య ఘటనే అందుకు ఉదాహరణని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. మంగళగిరి పాపిరెడ్డిపల్లిలో టీడీపీ ఫ్యాక్షన్ రాజకీయానికి బలైన కుర్బలింగమయ్య కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పిన్నెల్లి రామకృష్ణపై కుట్రపూరిత కేసులు పెట్టి వేధించారు. పోసాని కృష్ణమునులపై 18 అక్రమ కేసులు బనాయించి తీవ్రంగా వేధించారు. నందిగాం సురేష్పై తప్పుడు కేసులు పెట్టి 145 రోజులు జైల్లో ఉంచారు. ఇవన్నీ ప్రభుత్వం పోలీసులు కలిసి చేస్తున్న నేరాలే. చంద్రబాబు మంచి అనేదే నేర్చుకోవాలి. సూపర్ 6 హామీలపై ప్రజలు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు దౌర్జన్యకాండకు ప్రజలే బుద్ధి చెప్తారంటూ వ్యాఖ్యానించారు. ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈరోజు నా పక్కనే లింగమయ్య అన్న భార్య ఉంది. తన భర్తను కోల్పోయి తను ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఈరోజు లింగమయ్య అన్న భార్య నా పక్కన నిల్చొని ఉంది. అసలు ఈ ఘటన ఎందుకు జరిగింది? రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఏమిటి? రాష్ట్రంలో ఇదే మాదిరిగా కొనసాగితే పరిస్థితులు రాష్ట్రం పూర్వపు రోజుల్లో బీహారు గురించి మాట్లాడుకునే వాళ్ళం. ఈ రోజు ఉన్న రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు చూస్తే ఈ బీహారు ఇటువంటి రాష్ట్రాలన్నీ ఎక్కడికో పోవాలి. ఆంధ్ర రాష్ట్రం పరువును దేశంలో కన్నా కూడా
రోడ్డున పడేసిన పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కనిపిస్తా ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నా, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, రాష్ట్రంలో ఇంత దిగజారిన రాజకీయ పరిస్థితులు, దిగజారిన లా అండ్ ఆర్డర్ పరిస్థితులు, రెడ్ బుక్ పరిపాలన ఎందుకు కొనసాగనిస్తా ఉన్నారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇదే రాష్ట్రంలో మొన్నటికి మొన్న 57 చోట్ల ఎన్నికలు జరిగాయి. ఈ 57 చోట్లకు జడ్పీ చైర్మన్లు ఎన్నుకునే కార్యక్రమం కానీ, ఎంపీపీ వైస్ ఎంపీపీలను ఎన్నుకునే కార్యక్రమం కానీ, కోఆప్షన్ సభ్యులను ఎన్నుకునే కార్యక్రమాలు కానీ, ఉప సర్పంచ్ ఎన్నుకునే కార్యక్రమాలు కానీ. కర్నూలు జిల్లా ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి క్షమాపణలు చెప్పారు. శ్రీరామనవమి సందర్భంగా చిప్పగిరిలో నిర్వహించిన సీతారామ కళ్యాణానికి హాజరైన ఎమ్మెల్యే సీతమ్మకు తాళి కట్టారు. దీనిపై హిందూ సంఘం నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో సీతమ్మ వారికి తాళి కట్టి తాను తప్పు చేశానని, తాను క్షమించాలని కోరారు. నిన్నటి రోజున సీతారాముల కళ్యాణోత్సవం మా చిప్పగిరి గ్రామంలో జరిగింది. ఆ జరిగినందుకు నేను ఒక భక్తుడిగా పోయినా. ఎందుకంటే నేను హిందూ సంప్రదాయాన్ని తప్పకుండా కాపాడేవాడిని. ఎందుకంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి దైవభక్తి అంటే ఎక్కువ నాకు. ఎందుకంటే శివాలయాలు కానీ ఏదైనా కానీ ప్రతి ఒక్క దేవాలయాలు ఎవరైనా వచ్చినా కానీ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఏదో నా తోచినంత ఇచ్చుకంటే వచ్చినాను. అలాంటిది నిన్న తిరుమల శ్రీవారిని సినీ నటి రంభ దర్శించుకున్నారు. మంగళవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆమె తన భర్తతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. రంగనాయకుల మండపంలో పండితులు వీరికి ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన రంభ తమ 15వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా తిరుమలకు వచ్చినట్లు తెలిపారు. సినిమాల్లోకి రీ ఎంట్రీపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. థ్యాంక్ యూ. అదో 15 ఏళ్ళు అయింది కదండి. సో మేము వాళ్ళ దర్శించుకోవాలి స్వామివారిని అని వచ్చాము. సినిమాల రీ ఎంట్రీ గురించి ఏమైనా క్లారిటీ ఇస్తారా మేడం? చాలా మంది వెయిట్. అయ్యయ్యో తెలీదండి, అది ఏమీ అనుకోలేదు, జస్ట్ వచ్చాను. సో ఏదైనా బెస్ట్ స్క్రిప్ట్స్ ఏమైనా వస్తే చేయడానికి రెడీగా ఉన్నారా మేడం? మంచిది, నాకు నచ్చేటి వస్తే చేస్తానండి తప్పకుండా. మేము సినిమాలోనే పుట్టి ఇక్కడే పెరిగాం కాబట్టి సో మాకు సినిమానే లైఫ్. సో మంచి క్యారెక్టర్స్ వస్తే మంచి ఇది డెఫినెట్గా నేను చేస్తాను. రీసెంట్ టైమ్స్లో ఏమన్నా స్క్రిప్ట్స్ మీ దగ్గరకు వచ్చాయి? నేను ఇప్పుడు దాకా ఏమీ వినలేదండి. జస్ట్ నాకు ఒక ప్రోగ్రాంలో అడిగారు కాబట్టి వచ్చాను, ఇక్కడ ఉన్నాను కాబట్టి. బట్ లేకపోతే ఇంకా ఏం అనుకోలేదు, ఏది అనుకొని రాలేదు కదండి. ఫస్ట్ నేని అవినీతి పరుణ్ణైతే నిరూపించు అంటూ జర్నలిస్టుపై మండిపడ్డ కడియం శ్రీహరి. ఏమీ వాస్తవం లేదా? నేను అవినీతి పరుణని ఒక్క నిమిషం, వాడెవడో దివానగాడు మాట్లాడి ఒప్పుకుంటా. నువ్వు విలేకరివే కదా, నీకు దేవుడు ఇచ్చిండే కదా కొంత. మరి నువ్వు చెప్పరాదు నేను అవినీతి పరుణ కబ్జాదారున్నాను? నీ దగ్గర ఏమైనా చెప్పరాదు? నీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉంటే చెప్పరాదు? మరి ఎందుకు మాట్లాడుతున్నావు? అరే అట్లా కాదయ్యా, నువ్వు కూడా 30 ఏళ్ళ నుంచి నాతో పాటు నిన్ను చూస్తున్నా, నువ్వు నన్ను చూస్తున్నావు, నేను నిన్ను చూస్తున్నా. నేను ఎక్కడో చిన్న తప్పు చేసింది నీ దృష్టిలో ఉంటుంది కదా, చెప్పు. ఇంతమందిలో ప్రెస్లో నేను ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నా కదా, ఇంత ధైర్యం ఎవరికైనా ఉంటుందా? కడియం చేయరికి తప్ప. చెప్పు, ఎందుకు మాట్లాడతారా ఏదో సొల్లు ముట్టలు మాటలు? గోపాల్ గారు. సినీ నటుడు అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా జూబ్లీ హిల్స్లోని ఆయన నివాసం వద్ద అభిమానులు సందడి చేశారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ బయటకొచ్చి వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. అభిమానులు భారీగా ఆయన నివాసం వద్దకు చేరుకోవడంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. సోమవారం అర్ధరాత్రి కొందరు అభిమానులు బన్నీ ఫ్లెక్స్లతో జూబ్లీ హిల్స్ మెయిన్ రోడ్లో బైక్ ర్యాలీ నిర్వహించారు.
నంద్యాల జిల్లాలోని ప్రతాప్ థియేటర్ ఆవరణలో ఉన్న బ్లడ్ బ్యాంక్ యందు 8/4/2025 తేదీన అనగా మంగళవారం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా నంద్యాల జిల్లా అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన పి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రవీంద్ర హై స్కూల్ కరెస్పాండెంట్ శ్రీ MJF LN MGV రవీంద్రనాథ్ గారు పాల్గొని మాట్లాడుతూ కరోనా సమయం నుండి రక్త నిల్వలు క్షీణస్థాయికి వెళ్లాయి. ఇటువంటి సమయంలో శిబిరాన్ని ఏర్పాటు చేయగా ఈ కార్యక్రమంలో 50 మందికి పైగా యువకులు అల్లు అర్జున్ ఫ్యాన్స్ పాల్గొని రక్తదాన శిబిరం చేయడం జరిగింది. మనకెంతో మంచి రోజు. ఈరోజు మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి జన్మదినం సందర్భంగా మన పి ప్రసాద్ గారు మన నంద్యాల జిల్లా ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు సుమారుగా ఒక 50 మంది యువకులు రక్తదాన శిబిరం చేయడం ఎంతో ఆనందదాయకంగా ఉంది. యాక్చువల్గా మన కరోనా టైం నుంచి కూడా రక్త నిల్వలు చాలా క్షీణస్థాయికి చేరుకున్నాయి. ఇలాంటి క్లిష్ట సమయంలో వీళ్ళు తలసేమియా చిన్నారులకు అలాగే గర్భిణీ మహిళల కోసము నంద్యాల బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో మన నగేష్ గారు అలాగే ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఇంతమంది యువకులు ఉత్సాహంగా ముందరికి వచ్చి ఈరోజు రక్తదానం చేస్తున్నారంటే వాళ్ళందరికీ కూడా నేను పేరున నా శుభాకాంక్షలు అలాగే నా వినపము తెలియజేస్తున్నాను. రక్తం దానం. కేదార్నాథ్ జగద్గురు దర్శించుకున్న యువనేత సాగర్ షెట్కర్ సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం నారాయణఖేడ్ మున్సిపల్లో కంగ్డీ మండలం సిదాంగిర్గా గ్రామానికి చెందిన సంజీవ్ కుమార్ గారు ఖేడ్లో నూతన గృహ ప్రవేశంలో యువనేత సాగర్ షెట్కర్ పాల్గొని ఆ కార్యక్రమానికి విచ్చేసిన కేదార్నాథ్ జగద్గురు భీమశంకర్ శివానంద శివాచార్య 1008 జగద్గురు గారి ఆశీర్వాదాలు తీసుకోవడం జరిగింది. ఆకవీడు గ్రామం రాచర్ల మండలం ప్రకాశం జిల్లా ఆకవీడు గ్రామం నందు మంచినీటి సరఫరా పైప్లైన్ మరమ్మతులు చేయించకపోవడంతో నీరు వృధాగా పోతుంది. అసలే కరువు ప్రాంతం, పైగా ఎండాకాలం కావున మంచినీటి కోసం ప్రజలు కిలోమీటర్ల కొలది ప్రయాణించి మంచినీళ్లు తీసుకుని రావాల్సి వస్తుంది. ఈ విషయాన్ని సంబంధిత అధికారులు తెలియపరచగా పట్టించుకోకపోవడం లేదు. కావున అధికారులు వెంటనే స్పందించి తగిన మరమ్మతులు చేయించి మంచినీటి ఎత్తిడిని పరిష్కరించాల్సిందిగా కోరుతున్నాము. బనగానపల్లి నియోజకవర్గం కోవెలకుంట్ల పట్టణంలో VRNR ఫంక్షన్ హాల్ నందు కోవెలకుంట్ల మండల వైఎస్ఆర్ పార్టీ నూతన కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న బనగానపల్లి మాజీ ఎమ్మెల్యే కాటసాని రామరెడ్డి, కోవెలకుంట్ల మండల వైఎస్ఆర్సీపీ పార్టీ కన్వీనర్ BV నాగార్జునరెడ్డి, కోవెలకుంట్ల మండల వైఎస్ఆర్ పార్టీ నూతన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసిన బనగానపల్లి మాజీ ఎమ్మెల్యే కాటసాని రామరెడ్డి, బనగానపల్లి నియోజకవర్గంలో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వడ్డీతో సహా చెల్లిస్తామని బనగానపల్లి మాజీ ఎమ్మెల్యే కాటసాని రామరెడ్డి అన్నారు. మండలంలో వివిధ అనుబంధ సంఘాలకు సంబంధించి దాదాపు 21 అనుబంధ సంఘాలు ఉన్నాయి. ఆ అనుబంధ సంఘాలన్నిటికీ కూడా మండల స్థాయిలో మనం ఈ యొక్క అధ్యక్షులను ఎన్నుకోవడం జరిగింది. మరి ఎన్నికల తర్వాత ఈరోజు మన ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ యొక్క మండలం అయితేనేమి, అదేవిధంగా నియోజకవర్గంలో అయితేనేమి ఈ యొక్క కమిటీలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కమిటీలకు సంబంధించి కొత్తగా ఈరోజు చాలామంది నాయకులు, ముఖ్యంగా యువకులు కూడా ప్రాధాన్యత కూడా ఇవ్వడం జరిగింది. మీరందరూ కూడా ఈ 4 సంవత్సరాలు బాగా LCH హెలికాప్టర్ల తయారీ ప్రైవేటుకు కురబలింగమయ్య కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ. అల్లు అర్జున్ ఇంటి వద్ద అభిమానుల సందడి.
పవన్ కుమారుడికి ప్రమాదంపై చంద్రబాబు లోకేష్ స్పందన. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి ఏపీటీవీ న్యూస్.